హలో, నేను అత్తమ్మ వచ్చేసాము. అంటే యాజ్ యూజువల్ మీకు తెలుసు, ఇంకా నేను ప్రతిరోజు ప్రతిసారి పప్పు లేనప్పుడు షూట్లోకి వచ్చినప్పుడు ఈ మాట నేను చెప్పా. మా పప్పు ఈటీవీ నుంచి షూట్కి వెళ్ళింది. ఈరోజు మనం స్ప్రౌట్స్తో టిక్కీ చేసుకోబోతున్నాం. పిల్లల స్నాక్స్ కోసం, అంటే వాళ్ళకి టేస్టీగా ఉండాలి అండ్ హెల్తీగా ఉండాలి కదా. సో అందుకని స్ప్రౌట్స్, ఆల్ మిక్స్డ్ స్ప్రౌట్స్. అత్తమ్మ ఫుల్ అన్ని స్ప్రౌట్స్ సూపర్గా చేస్తుంది. అండ్ దీంట్లో కావాల్సింది కొత్తిమీర, కొంచెం బేస్ కోసం శనగపిండి, అండ్ జింజర్, సాల్ట్, మిర్చి. ఈ మిర్చిని, జింజర్ని అండ్ కొత్తిమీరని, స్ప్రౌట్స్ని కొంచెం కచ్చపచ్చగా మనం మిక్సీ వేసుకుందాం. తర్వాత బేస్ కోసం కొంచెం శనగపిండి, ఇది లేకుండా కూడా చేసుకోవచ్చు, కానీ శనగపిండి వేసుకుంటే కొంచెం పిల్లలు ఇంట్రెస్టింగ్గా టేస్టీగా ఉంటుంది కాబట్టి బాగా తినేసేస్తారు అనమాట. సో రెసిపీలోకి వెళ్ళిపోదామా అమ్మ, చేద్దామా? పచ్చిమిర్చి, అల్లము, కొత్తిమీర ఇవి గ్రైండర్ బట్టి అవి వేయాలి. ఇలా మనం కచ్చపచ్చగా ఇది వేసుకున్న తర్వాత స్ప్రౌట్స్ వేయాలి లోపల. దీంట్లో సాల్ట్ వేయాలి, సరిపడినంత సాల్ట్ వేసేయాలి. సరిపోయేంత సాల్ట్ వేసుకో. ఇలా కచ్చపచ్చ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. నూనెలో గోలించుకుంటే ఇట్లా వేసుకోవచ్చు మంచిగా. మనం ఇప్పుడు నూనెలో గోరించట్లేదు కాబట్టి శనగపిండి మిక్స్ చేస్తున్నాం. అత్తమ్మా, కొత్త ఐరన్ తవా పెట్టేసావు. బుక్ చేసిండ్రు కదా మీరే. నచ్చిందా నీకు? నచ్చింది. ఆయిల్, బటరు లేదంటే గీ కూడా స్ప్రెడ్ చేసుకోవచ్చు కదమ్మా. అత్తమ్మ చేస్తున్నట్టు అట్లా చేసి 2 సైడ్స్ మంచిగా కాల్చుకొని ఇదిగో ఇలాగా కొంచెం నూనె వేసి 2 పక్కల కాలవాలి. ఇది కొత్త పెంకాయ అట్లా ఎరిగినాయి. చేసినామా? అదే పౌడ్స్యే నూనెలో గోలిస్తుంది. అల్లు ఇష్టం కాని వాళ్ళు ఇలా చేసుకొని కూడా తినొచ్చని. గారెలాగా భలే ఉన్నాయమ్మా, బాగుంటాయి. అవేమో పిల్లలకి, ఇవేమో పెద్దవాళ్ళకి. సో యాక్చువల్గా మేము హెల్తీ రెసిపీ అనేది స్టార్ట్ చేసామండి. మా అత్తమ్మ కంటికి నచ్చితే కడుపుకి నచ్చుతుంది అని చెప్పేసి ఏం చేసింది, మళ్ళీ ఆయిల్ ఫ్రై చేసింది అనమాట. ఇవేమో చిన్నపిల్లలకి ఇచ్చేసేయండి, ఇవేమో మీరు తినేసేయండి పెద్దోళ్ళు, బాగుంటాయి. సూపర్. 2 రెసిపీస్ ఒక దాంట్లోనే 2 సూపర్. అమ్మా, నీకు ఈ రెండిట్లో ఏది నచ్చుతుందమ్మా? నాకు ఇదే నచ్చుతుంది. అత్తమ్మ ఫేవరెట్ డీప్ ఫ్రైడ్ అనమాట. స్ప్రౌట్స్తో టిక్కీస్ రెడీ అయిపోయినాయి. అమ్మా, ఇలాంటి రెసిపీస్ ఇంకా కావాలమ్మా, హెల్దీ రెసిపీస్ కావాలి. పిల్లలకి బాక్స్లో పెట్టిస్తావు కదా నువ్వు స్నాక్స్, అవి కొన్ని చేద్దాం, వాళ్ళు అడుగుతున్నారు. ఎలాగో సమ్మర్ కూడా వస్తుంది కదా, సో స్నాక్స్ వాళ్ళు తినడానికి ఇంట్లో అవి చేసి పెడదాం. ఓకే, మళ్ళీ ఇంకో రెసిపీలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అమ్మా. బాయ్ చెప్పు. బాయ్.